స్టాక్ మార్కెట్లో దీపావళి జోష్ నెలకొంది. దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రారంభంలోనే 200 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 25,900 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం 400 పాయింట్లకు పైనే నిఫ్టీ పరుగులు తీస్తోంది. ఇక సెన్సెక్స్ సైతం 680 పాయింట్ల ప్రారంభ లాభంతో పరుగును మొదలుపెట్టింది. బీఎస్ఈలోని టాప్ 30 షేర్లలో కేవలం 5 షేర్లు మాత్రమే నిరాశపరుస్తున్నాయి. మిగతా అన్ని షేర్లు మంచి లాభాలతో మదుపర్లను సంతోషపెడుతున్నాయి. మంచి లాభాలు ఆర్జిస్తున్న వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లున్నాయి. స్టాక్ మార్కెట్లో దీపావళి జోష్ నెలకొంది. దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రారంభంలోనే 200 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 25,900 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం 400 పాయింట్లకు పైనే నిఫ్టీ పరుగులు తీస్తోంది. ఇక సెన్సెక్స్ సైతం 680 పాయింట్ల ప్రారంభ లాభంతో పరుగును మొదలుపెట్టింది. బీఎస్ఈలోని టాప్ 30 షేర్లలో కేవలం 5 షేర్స్ మాత్రమే నిరాశపరుస్తున్నాయి. మిగతా అన్ని షేర్లు మంచి లాభాలతో మదుపర్లను సంతోషపెడుతున్నాయి. మంచి లాభాలు ఆర్జిస్తున్న వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ కూడా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో దీపావళి జోష్ నెలకొందని చెప్పొచ్చు. దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రారంభంలోనే 200 పాయింట్లు పెరిగినటువంటి నిఫ్టీ 25,900 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం 400 పాయింట్లకు పైనే నిఫ్టీ పరుగులు తీస్తోంది. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ సైతం 680 పాయింట్ల ప్రారంభ లాభంతో పరుగును మొదలుపెట్టింది. బీఎస్ఈలోని టాప్ 30 షేర్లలో కేవలం 5 షేర్స్ మాత్రమే నిరాశపరుస్తున్నాయి. మిగతా అన్ని షేర్లు కూడా మంచి లాభాలతో మదుపర్లను సంతోషపెడుతున్నాయని చెప్పొచ్చు. మంచి లాభాలను ఆర్జిస్తున్న వాటిలో మెయిన్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఉన్నాయి. రైట్, స్టాక్ మార్కెట్స్ అయితే లాభాల్లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రామచంద్రమూర్తి గారు స్టాక్ అనలిస్ట్ మనతో పాటు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఏ విధంగా చూడొచ్చు లాభాల్లో ట్రేడ్ అవుతోంది దీపావళి స్టార్టింగ్? ఈ రోజు అయితే మార్కెట్ ఉంది, మళ్ళీ రేపు ఎల్లుండి మనకి మార్కెట్స్ కూడా లేవు. ఇది ఎంతవరకు కొనసాగుతుంది అనుకోవచ్చు? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ కార్పొరేట్ కంపెనీలు అన్ని మంచి రిజల్ట్స్ ఇవ్వటం వల్ల స్టాక్ మార్కెట్లు అన్ని కూడా లాభాల్లో వచ్చాయి. రిలయన్స్ కానీ, ఎల్ఎన్టీ కానీ, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో అల్ట్రాటెక్ ఒకటి బాగా రిజల్ట్స్ వచ్చాయి. సో వీటన్నిటి వల్ల ఏమైందంటే నిఫ్టీని, సెన్సెక్స్ బాగా వచ్చాయండి. సో నిఫ్టీ అయితే 25,830 ఇప్పుడు 120 పాయింట్స్ ప్లస్ లో ఉంది. అలాగే సెన్సెక్స్ వచ్చి 400 పాయింట్స్ ప్లస్ లో ఉంది, 84,300 నడుస్తుంది. లాస్ట్ టైం హై దగ్గరికి వస్తున్నాయి. సో ఆల్ కంపెనీస్ ఫ్రంట్ లైన్ టాప్ 50 కంపెనీస్ అయితే బాగా పాజిటివ్ వచ్చాయి. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్, తర్వాత ఐటీ స్టాక్స్ కూడా పుంజుకుంటాయి. మిగతా అన్ని స్టాక్స్ బాగా పెరుగుతున్నాయండి. సో ఇది వారమంతా ఇట్లా కొనసాగుతుంది అనుకోవచ్చు రామచంద్రమూర్తి గారు? అవునండి, ఇది కంటిన్యూ అవుతుందండి ట్రెండ్. ఎందుకంటే ఈ బాటమ్ లైన్ నుంచి పెరుగుతున్నాయి కాబట్టి కంటిన్యూ అవుతున్నాయి. ఈవెన్ ఈ డిఫెన్స్ స్టాక్స్ కూడా మెజ్డాక్ కానీ, బీడీఎల్ కానీ,
ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. సో అన్ని సెక్టార్స్ నుంచి కూడా మంచి కొనుగోళ్లు వస్తున్నాయి. ఈ జిఎస్టీ బెనిఫిట్స్ అన్ని కూడా సేల్స్ లో వచ్చాయి కాబట్టి ఆ రిజల్ట్ కంపెనీస్ మీద ఎఫెక్ట్ అయ్యి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయండి కంపెనీస్ అన్ని కూడా, క్వార్టర్లీ రిజల్ట్స్. సో అవన్నీ కూడా అవుతున్నాయి. అలాగే ఫార్మా సెక్టర్ లో ఇది డాక్టర్ రెడ్డిస్ కానీ, మ్యాన్ కైండ్, సిప్లా, ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయండి. సార్ మనం చూస్తున్నాం గోల్డ్ రేట్స్కి అయితే కళ్ళం లేకుండా దూసుకెళ్తూ ఉంది. సో ఈ స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముందుకెళ్తున్నాయి కాబట్టి గోల్డ్ రేట్స్ కూడా ఏమైనా బ్రేక్ పడే ఛాన్స్ ఉందనుకోవచ్చా? అవునండి, అందరూ అంటున్నారు కాబట్టి గోల్డ్ కి దిష్టి తగిలింది, కొంచెం బ్రేక్అవుట్ తగ్గింది. ఓకే. సో ఇప్పుడు అంతకు ముందు 1,32,000 దాకా వెళ్ళింది. మొన్న ఫ్రైడే బాగా ఎఫెక్ట్ అయింది, గోల్డ్ సిల్వర్ డౌన్ ట్రెండ్ కి వచ్చాయి. ఇప్పుడు 126, 127 దాకా వచ్చింది. 1,27,000, దాదాపు 5,000 పాయింట్లు, 6,000 పాయింట్లు గోల్డ్ తగ్గింది. సిల్వర్ అయితే బాగా తగ్గింది. సిల్వర్ 15,000 పాయింట్స్ తగ్గింది. 1,59,000 దగ్గర ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. అంతకుముందు 1,72, 73 దాకా వెళ్ళింది ఎంసీఎక్స్ రేట్లు. సో అవన్నీ కూడా తగ్గాయి అనమాట. సో కొంచెం డౌన్ ట్రెండ్ అయితే గోల్డ్ సిల్వర్ లో ఉంది. అదంతా ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో బాగా ఇంపాక్ట్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్స్ బాగా పెరుగుతుంటే గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గుతాయి అనమాట. ఓకే. ఈ వారం ఈ విధంగానే ఉంటే కనుక ఇంకాస్త తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయనుకోవచ్చు. తగ్గే ఛాన్సెస్ ఉన్నాయండి. గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ స్టాక్ మార్కెట్లు బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. మంచి కొనుగోళ్ళు అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్బీఐ బ్యాంక్ కూడా బాగా పెరుగుతుంది. స్టేట్ బ్యాంక్ 8,900 అలా అవుతుంది. అది బాగానే, అది కంటిన్యూ అవుతుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంకింగ్ స్టాక్స్ బాగా కంటిన్యూ అవుతున్నాయండి. డిఫెన్స్ స్టాక్స్ కూడా చూసుకోవచ్చు. ఇమీడియట్ గా పెరిగే స్టాక్స్ చూసుకుంటే డిఫెన్స్ ఒకటి, ఆటోమొబైల్ ఒకటి, బ్యాంకింగ్ ఒకటి, ఈ రంగాలు బాగున్నాయి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు.